సింహాచలం దగ్గర మనం చూస్తున్నాగానే అన్యాయంగా 7 మంది బలి తీసుకున్నారు. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇదేమి కొత్త కాదు. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు నాశరంగా కట్టి మనం చూస్తున్నామాడ చేతితో పిసితే పౌడర్ అయిపోతుంది. ఎక్కడన్నా మనం ఇండ్లు కట్టుకుంటాము, ఎక్కడన్నా గోళ్ళు కట్టుకుంటాము, ఎక్కడన్నా కానీ వారం రోజులకే ఎడన్నా పడిపోగా మనం చూసినాం. ఎక్కడన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక లంచాలు తింటూ అసలు నాసిరకం వాళ్ళకి ఏం కావాలా డబ్బులు కావాలి అంతే తప్ప వేరే మార్గమే లేదు వాళ్ళకి. అది ఏం కావాలో వాళ్ళు డబ్బులు కావాలి వాళ్ళకి అంతే. అది కానీ అది ప్రజలు ప్రాణాలు పోతాయా ఉంటాయా అనే విధంగా వాళ్ళకి ఆలోచన చేయట్లేదు. కాంట్రాక్ట్ గారు మాట్లాడినారు. ఆయన నాకి చాలా ప్రెజర్ పెట్టి నన్ను కట్టించే విధంగా చెప్పినాడు. ఆ ప్రెజర్తోనే నేను ఈ నాసిరకంగా కట్టినాననే విధంగా ఆయన కాంట్రాక్ట్ గారే చెప్తున్నాడు. అలాంటిది వీళ్ళకి ఈ చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారికి అయితేనేమి వాళ్ళకి అసలు ప్రజలు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు. వాళ్ళకి ఎక్కడిది మనసులు ప్రాణాలు తీసేయాలనే విధంగా అదే మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్ననే వైకుంఠం ఏకాదశి రోజు 6 మంది ప్రాణాలు బలికొండ్రి. దానికేమో సిట్ ఓపెన్ చేసి ఆ సిట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. ఆ కమిటీ అంటారు, ఆ కమిటీ తర్వాత దానికి ఇంతవరకు మన వైకుంఠ తిరుపతి వెంకన్న దగ్గర 6 మంది తొక్కిసలాట జరిగితే దానికి కమిటీ వేసి ఇంతవరకు దానికి అచ్చలేదు గెసలేదు. అసలు ఉన్నారా దానికి కమిటీ ఏమే ఎవరి నుంచి బాధ్యత జరిగింది అనే విధంగా అసలు దానికి లేదు. ఇది కానీ ఇప్పుడు మొన్న సింహాచలం దగ్గర 7 మంది ప్రాణాలు పోతే దానికే కమిటీ అంటారు. అసలు వాళ్ళ నాయకులు మంత్రులు మాట్లాడతారు. అసలు ఎవరు కట్టిండే వాళ్ళు తెలియదంట. ఎప్పుడో ఎవరు అధికారం వచ్చినా తెలియదంట. అది కానీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద దొబ్బేసి చూసినారు. ఎందుకంటే మొన్ననే కట్టిన అందరూ ప్రత్యక్ష సాక్షి చూసినారు కాబట్టి తర్వాత మాకు తెలియదంటారు. ఎవరు కట్టినా మాకు తెలియదంటారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే మనసుతో ప్రాణాలు చిలకాట మాడతారు. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా అంతే. ఆయన పరిపాలననే గోదావరి పుష్కరాల్లో దాదాపు 29 మంది చనిపోయారు. ఇంతవరకు దానికి ఆ కమిటీ ఏంది, ఆ కమిటీ పేరు మీద చెప్పి ఇంతవరకు దానికి చిత్తలేక ఎత్తలేదు. అసలు కమిటీలు వేస్తారు, దానికి కార్యాపణ చేస్తారు. ఖచ్చితంగా మేము కోరుకున్నది ఒకటే, దీనికి ప్రభుత్వము నష్టపరిహారం వాళ్ళకి 25 లక్షల ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నీ ₹1 కోటి ఇచ్చినాక నీ మనసులు ప్రాణాలు రావు. నాశనకంగా కట్టి వారం రోజులకే పక్కన క్యూలని పెట్టి అన్యాయంగా 7 మందిని బలి తీసుకునే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు దుర్మార్గమైన పాలన ఇడిచిపెట్టి ఈ కమిటీలు గిమిటీలు అనుకోకుండా డైరెక్ట్గా ప్రతి ప్రాణానికి ₹1 కోటి చెప్పిన కట్టేయాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.